చిల్రపల్లి రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇటీవలి కాలంలో ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, రికార్డు స్థాయిలో విద్యుద్దీకరణ మరియు కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని కూడా వృద్ధి చేస్తాయి. రైల్వేల పరివర్తన గమనంలో ఈ రోజు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుంది. భారతీయ రైల్వే నెట్వర్క్ పరిధిలో దేశవ్యాప్తంగా సుమారు 1500 వంతెనలను అందుబాటులోకి తేవడంతో రోడ్డు వినియోగదారులందరికీ ఏకీకృత శక్తిగా భద్రతను పటిష్టం చేస్తున్నాయి. భారతీయ రైల్వేలు జాతి శ్రేయస్సే సర్వప్రథమం. Secunderabad Kajipet is a busy route with heavy train traffic and road traffic. ROB sanctioned with cost 38.38 crores in lieu of LC number 12. This ROB located at km.206/28-30 between Electrical stations near CHC. ROB is sanctioned to maintain safety of road users and trains. This ROB is completed in all aspects. This ROB connects villages Kerala and Kerala in the district of PSC. This ROB is promoting economic growth of the town and is used for transportation. మార్పులకు నాంది పలికింది. ఈ అభివృద్ధిలో రైలు వినియోగదారుల భద్రతను మరింత సురక్షితం చేయడానికి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. पैक कर ही लिया है हमने, जितने भी अदर्स आइटम हमारे साथ जुड़े हैं। हाँ संजय जी जा रही है बिल्कुल सर, थैंक यू। श्री बंडारू लक्ष्मारेड्डी, member of Legislative Assembly ऊपर. I kindly request Shri Bandaru Lakshmareddy sir to share few thoughts about this Amrit Bharat Station scheme. Let's give a hearty round of applause. इसने LIC पर प्रतीक्षा समय को समाप्त कर दिया है और मरीजों को एम्बुलेंस में अस्पतालों तक ले जा यह ROB सभी पहले पूरा हो गया है। यह ROB राज्य के मीनाक्षर जिले के चेरलापल्ली और चेरला गांवों को जोड़ता है। यह ROB
अभूतपूर्व स्पीड से करता है। आज भारत जो करता है अभूतपूर्व स्केल से करता है। आज के भारत में हम बड़े सपने देखते हैं और उन्हें पूरा करने के लिए दिन रात एक करते हैं। यही संकल्प इस विकसित भारत विकसित रेलवे कार्यक्रम में दिख रहा है। मैं इस कार्यक्रम में देश भर से जुड़े सभी साथियों का अभिनंदन करता हूं। हमारे साथ 500 से अधिक रेलवे स्टेशनों और 1,500 से ज्यादा दूसरी जगहों से लाखों लोग जुड़े। अलग अलग राज्यों के माननीय राज्यपाल श्री, माननीय मुख्यमंत्रीगण, केंद्र और राज्य सरकारों के मंत्रीगण, सांसदगण, विधायकगण और स्थानीय जनप्रतिनिधि, प्रबुद्ध नागरिक, पद्म पुरस्कार जिनको सम्मानित मिला है, ऐसे वरिष्ठ महानुभाव, भारत के महत्वपूर्ण जीवन जवानी खपाने वाले हमारे स्वतंत्र सेनानी, फ्रीडम फाइटर उपस्थिति में आज एक साथ रेलवे से जुड़ी 2000 से अधिक परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। अभी तो इस सरकार के तीसरे टर्म की शुरुआत जून महीने से होने वाली है। अभी से जिस स्केल पर काम होना शुरू हो गया है, जिस स्पीड पर काम होना शुरू हो गया है, वो सबको हैरत में डालने वाला है। భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా స్టోర్ ఇనాగ్రేషన్ పిలిచినందుకు రైల్వే సంబంధించిన వాళ్ళకి మీ అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ముఖ్యంగా ఈ చెర్లపల్లి ఏదైతే స్టేషన్ అయ్యి కూడా చాలా అంటే ఈ బ్రిడ్జ్ అయ్యి కూడా చాలా ఏళ్ళైంది. సంతోషం, ఈ రోజన్నా ఓపెనింగ్ జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా మాకు సంబంధించిన ఏదైతే ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ ఉందో లాస్ట్ 50 ఏళ్ళు అయింది. ఆ బ్రిడ్జ్ అయ్యి ఇప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. రైల్వే వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఎట్లయితే కట్టిర్రో అది కూడా తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 3 ఏళ్ళు అయింది జిహెచ్ఎంసీ వాళ్ళు పైసలు ఇచ్చి కూడా 62 lakhs పే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏమీ కాలేదు. కాబట్టి దయచేసి మీరు ఇదన్నీ కూడా చేయాలి, తొందరగా చేయాలి. ఈ బ్రిడ్జ్ ఎట్లయితే తొందరగా కంప్లీట్ చేసిందో అది కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే సికింద్రాబాద్ నుంచి ఇక్కడ ఏదైతే అవుతుందో దాని ఈ స్టేషన్ మాత్రం మోడర్న్ స్టేషన్ చేయాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తే బాగుంటుంది. అలాగనే ఇక్కడి నుంచి లింక్ రోడ్స్ అన్ని కూడా ట్రాఫిక్ ఇది కాకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను రైల్వేస్ వాళ్ళందరూ కూడా. అట్లే మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క రైల్వే సంబంధించింది కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల మీ అంటే ఇది వచ్చినాక చాలా రద్దీ పెరుగుతుంది. కాబట్టి రైల్వే వాళ్ళు సంబంధించిన రోడ్స్ కానీ వీళ్ళ అంటే ఫెసిలిటీస్ అంటే ఇక్కడ జనాలకు అంటే ప్రాబ్లం లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే కాకుండా రైల్వేలకు సంబంధించింది ఏదైనా జాబ్స్ ఉన్న లోకల్కి ఏదైతే ఇది వస్తున్నదో లోకల్ వాళ్ళకి జాబ్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ట్రైన్స్
మరి కాచిగూడ నుంచి ఇప్పటి వరకు ప్రారంభమవుతూ వెళ్తున్నటువంటి ఒక తరుణంలో 25 ట్రైన్స్ ఈ చెర్లపల్లి స్టేషన్ నుంచే, ఈ చెర్లపల్లి టెర్మినల్ నుంచే, ఇక్కడి నుంచే ప్రారంభమైతాయి, మళ్ళీ ఇక్కడనే ముగుస్తాయి. ఇక్కడనే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల మూల బిందువు ఏర్పడబోతోందంటే చెర్లపల్లి యొక్క రూపు రేఖలు మారటానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదన్న దానికి నిదర్శనమే ఈ యొక్క టెర్మినల్ యొక్క ఎక్స్పాన్షన్ అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఇంకా విస్తీర్ణం చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే ఆ టెర్మినల్ యొక్క ఎక్స్పాన్షన్ జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ ఈ చెర్లపల్లి అభివృద్ధికి, ఉప్పల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు రాంపల్లి కానీ, గట్కేసర్ కానీ, ఇస్మాయిల్ ఖాన్ కూడా కానీ, మరి మౌలాలి కానీ, ఈ ఏరియాలన్నింటిలో కూడా మరి ఈ టెర్మినల్ రావటం వల్ల మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుందని చెప్పని పేర్కొంటూ MMTS కూడా ఇక్కడ త్వరలోనే మరి రాబోతా ఉంది. MMTS కూడా గట్కేసర్ వరకు, యాదగిరిగుట్ట వరకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా నిష్పత్తితో దాని పనులు కూడా పూర్తయినాయి. ట్రాక్ కూడా పూర్తయింది. ఆ ట్రైన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఖచ్చితంగా మన యొక్క నియోజకవర్గం అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి దోహదం జరుగుతుంది. మరి ఆ రకంగా ముందుకెళ్ళడానికి ఎంతోగానో ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో నేను రైల్వే ఉన్నతాధికారులని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ సంబంధించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసి ఒక నిర్ణీత గడువులో దాన్ని ముందుకు తీసుకుపోవడం కొరకు మరి ప్రయత్నం చేస్తున్నందుకు నేను అభినందిస్తూ, ఇందాక బండారు లక్ష్మారెడ్డి గారు ఒక విషయం చెప్పారు, NFC బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే CGM రైల్వేస్, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిని కూడా నేను చాలాసార్లు కలిశాను. అయితే దానికి ఒక వైపున సబ్ స్టేషన్ ఉంది, ఒక వైపునేమో GHMCకి సంబంధించినటువంటి ఇంకొక అవకాశం కూడా ఉంది. మరి ఆ సబ్ స్టేషన్ షిఫ్టింగ్ సంబంధించినటువంటి నిధులు కట్టాలని చెప్పని ఎన్నోసార్లు మన మేయర్గా ఉన్నటువంటి బొంతురామోహన్ గారు కూడా చెప్పిన, మరి రాష్ట్ర ప్రభుత్వం మన పురపాలక శాఖ మంత్రి KTR గారు కూడా చెప్పిన, ఆ రోజే కనుక వాళ్ళ వాటా కింద ఆ షిఫ్టింగ్ కొరకు నిధులు కట్టినట్టయితే ఎప్పుడూ అది షిఫ్ట్ అయిపోయి ఎక్స్పాన్షన్ కూడా జరిగేది. ఇప్పుడు మన లక్ష్మారెడ్డి గారికి ఒక అవకాశం దొరికింది. ఆ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వంచే GHMC ఆ యొక్క ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ షిఫ్టింగ్ కి GHMCకి సంబంధించినటువంటి వాటా కింద నిధులు కట్టించినట్టయితే కరెక్ట్ 3 నెలల ఉగాదికి ఆ యొక్క పనులు ప్రారంభింపజేసే విధంగా నేను చూస్తానన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్న. భారత్ మాతాకి జై. వేదికను అలంకరించిన పెద్దలు మన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్నగారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మరి NVSS ప్రభాకర్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన రైల్వే డిపార్ట్మెంట్ పెద్దలందరికీ, అదేవిధంగా DE గారు మరి K లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన చెర్లపల్లి డివిజన్ నుంచే కాకుండా పక్కన డివిజన్ నుంచి విచ్చేసిన నాయకులకు, మరి కార్పొరేటర్ మల్లాపూర్ దేవేందర్ రెడ్డి గారికి, ప్రభుదాస్ HV కాలనీ కార్పొరేషన్ శేఖర్ నాచారం కార్పొరేటర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర పార్టీల నుంచి విచ్చేసిన పెద్దలందరికీ, మరి విద్యార్థులందరికీ, అదేవిధంగా సోదరి కార్పొరేటర్ గారు చిల్కన్న గారు, సో గీతా ప్రవీణ్ గారికి, సో ఇంకా పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ రోజు 12:30 మరి దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 554 రైల్వే స్టేషన్లు, అదేవిధంగా 155 మరి అండర్ పాస్ బ్రిడ్జ్లు అయితేనేముంది, అదేవిధంగా ఫ్లైఓవర్స్ అయితేనేముంది ప్రారంభం కానున్నాయి. కావున మీ అందరికీ కూడా మరి మా చెర్లపల్లి డివిజన్ తరఫున, ఉప్పల్ నియోజకవర్గం తరఫున నరేంద్ర మోడీ గారికి శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు ఉన్నాం. సో మా అందరికీ కూడా తెలుసు, చెర్లపల్లి RO బ్రిడ్జ్ గత ఎన్నో ఏళ్లుగా మరి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యి మరి ఈరోజు ఈ బ్రిడ్జిని మనము ప్రారంభించుకోబోతున్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చెర్లపల్లి నుంచి చెంగిచెర్ల పోయే రూటు, మరి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా ఉపయోగించుకునే విధంగా 2 వీలర్స్, పాదాచారులు, 4 వీలర్స్ ప్రతి ఒక్కరికి కూడా మరి
ఈ బ్రిడ్జ్ రాకముందుకు మరి 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు తిరిగిపోయి ఎంతో అసౌకర్యంగా ఉండేది. మరి రైల్వే స్టేషన్ రోడ్డు దాటాలంటే కూడా రాత్రిపూట మరి కరెంటు లేక ఎంతో ఇబ్బంది పడి, సో అతి తొందరలో మరి ఈ బ్రిడ్జ్ మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సహకారంతో కంప్లీట్ చేసిన పెద్దలందరికీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. Thank you.